పురి భలేకున్నదే మీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కుతాము సింగ్ సితారే సపోటా జ్యూసులా టమాటా సూపులా గుర్తొస్తున్నదే మెహబూబా బాబా నన్నిలా గోవా బిళ్ళలా కొరు కొరు కొంచెం కొంచెం కొరికి తినేరా. Namaskaram, good evening and welcome to Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Please welcome the ever beautiful Roja Garu. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే వదిన డార్లింగే డార్లింగే అది ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. Please welcome our one and only laughing star Nag Babu Garu. Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు డకోటా టీవీ నుంచి తెల్లారిందిరా తెలుగోడా అనే ప్రోగ్రామ్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ద గ్రేట్ మూల శంకర్రావు గారు. దీన్ని సమర్పిస్తున్న వారు రాకెట్ రాఘవ. కెమెరా రెడీ రెడీ 1 2 3 గో. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈరోజు కార్యక్రమం తెల్లారిందిరా తెలుగు. ఏయ్ బాబు సార్, ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు ఇక్కడ? సార్ నేను కెమెరామ్యాన్ సార్. నేనేం చేస్తున్నాను ఇక్కడ? అంటే లైటింగ్ సెట్ చేస్తాను. ముందే చూసుకోవాలి. నేను లైట్లు సర్దుకోవడం వచ్చి మీరు కెమెరా స్విచ్ ఆన్ చేయడం సినిమా ప్రారంభోత్సవం లాగా. మూడు పోయింది మీ వల్ల. పొద్దున్నే మూడు పోగొట్టారు నాకు. పద్ధతి కాదు ఇది, పద్ధతి కాదు. ఇంకొద్దు, ఇంకా అయిపోయింది. లివ్ ఇట్ లివ్ ఇట్ లివ్ ఇట్ లివ్ ఇట్ ప్లీజ్. ఓకే, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. మరి డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం తెల్లారి. ఏం చేస్తున్నావే నువ్వు? సరే కొంచెం స్క్రీన్ లో కరెక్ట్ కనిపించట్లేదు సార్. అంటే నేను నాకు తెలియదు ఎలా కనిపిస్తున్నాను. నేను తెలుసుకోకుండా నువ్వు వచ్చేసాను. అద్దంలో మూడు పోయిందే నాకు. సార్ అలా అనకండి సార్ ప్లీజ్. నా వల్ల కాదు, నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ అలాగే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే నా లడ్డూలో ఉద్యోగం చేసేంటి చేయకపోతే ఏంటి? ఎందుకు వస్తున్నామండి మనం? ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? లివ్ ఇట్ సార్, వదిలే. నాకు మూడు లేదు సార్, నేను చెయ్యలేను ప్లీజ్. నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. చదవండి, మీకు దండం పెడతాను. నన్ను చదవనివ్వండి. ఏవే కెమెరా ఆన్ చేయను, కెమెరా ఆన్ చేయ. నమస్కారం, మీరు చూస్తున్నారు డకోటా టీవీ. డకోటా టీవీలో ఈనాటి కార్యక్రమం తలారింద్ర తెలుగోడ. ఎవరండి రాశారు ఇది? తలారడం ఏంటండి? ఎవరైనా తలంటు పోసుకుని కూర్చున్నాడా? చదువు. చూడు చూడు ఇక్కడ చూడు, ఏముందో చూడు. నాకు పోయింది. నాకు సార్ సారీ వల్ల కాదు. కాసేపు నన్ను వదిలేసేయండి. నాకు అవసరం లేదు, నేను చెయ్యను. ప్లీజ్ కాసేపు వదిలేండి. ఏంటి మెడిటేషన్ చేస్తున్నాడు అక్కడ? అది మెడిటేషన్ చేసినట్టు లేదు, జూ పార్క్ వచ్చినట్టు ఉంది. సార్ మూల శంకర్రావు గారు. శంకర్రావు ఏంటయ్యా? మూల శంకర్రావు ఏంటి? మా ఇంటి పేరు మూల, నా పేరు శంకర్రావు. మూల శంకర్రావు లాగు దీర్ఘం ఉంది ఇక్కడ. లడ్డూలో ఉద్యోగాలు చేయడానికి వచ్చాం. లడ్డూలో స్క్రిప్ట్ పెన్ను లడ్డూలోది. రెడీ సార్. ఏమయ్యా సార్ ఎవరైనా గెస్ట్లు వచ్చారా? వచ్చి గంట సేపు అవుతుంది సార్. న్యూస్ అయిపోతే నెక్స్ట్ టైం తీసుకొద్దాం. పిలవండి గెస్ట్ ని పిలవండి. న్యూస్ ఎలాగ మీరు చదవనివ్వరు కానీ గెస్ట్ అన్నా పిలవండి. మరి సార్ గెస్ట్ వచ్చాడు సార్. ఏం చెప్తాడే గెస్ట్?
ఆరోగ్య సూత్రాలు చెప్తాను సార్. ఆరోగ్య సూత్రాలు ఏం చెప్తాను? గుండె జబ్బుల గురించి చెప్తుంటాను. గుండె జబ్బుల గురించి ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేస్తుంటాడు సార్ ఆరోగ్య సూత్రాల గురించి చెప్తుంటాను. ఇంటి దగ్గర ఏం చేస్తుంటాడు అడుగుతున్నాను. ఏం చేయడు సార్. అంటే పని పాట లేకుండా ఏ ఛానల్ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి వాగుతాడు. అవతల ప్రేక్షకుడు గుండె జబ్బు ఉండదయ్యా. ఈ వాగుడికి పిచ్చవాగుడికి ఆడికి గుండె జబ్బు ఉందేమో డౌట్ వస్తాడు. సార్ ఇంకేం చెప్తావు? చెప్పు ఇంకేం చెప్తావు? తాజా రాజకీయ పరిణామాల గురించి చెప్తా. అక్కడ న్యూస్ చదువుతున్నాం కదా, మీకు పేపర్ ఉంది. పేపర్ ఉదయం 5 గంటలకు వచ్చేస్తుంది, అయినా సరే 10 గంటలకు చదివి అందరికి వినిపిస్తాం. ఇక్కడ చదివే తాజా రాజకీయ పరిణామాలు నాకు మూడు పోతుందయ్యా మీ వల్ల ఇలాంటి డకోటాల వల్ల. సార్ బూతులు తిట్టకండి సార్. నాలో నేను తిట్టుకుంటున్నాను, బయటికి వినబడినలేదు కదా. నీ మొక్కం చూస్తే ఎవడంటే సార్ మరి పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. లేదా నీకోసం ఎండబెట్టి తిట్టమంటావా నువ్వు? ఏం చేస్తున్నావు కెమెరామెన్ నువ్వు? సార్ అంటే కెమెరాకి హెయిర్ సరిగ్గా లేదని సెట్ చేస్తా. హెయిర్ సరిగ్గా లేదని సత్తున్నావు అంతే కదా. వెళ్ళు. ఈ యాడ్ సీడీ తీసుకొస్తాను సార్ ప్లీజ్. సార్ మరి ఎలా తిట్టరేంటి సార్? మరి దిగదారి మూడు చచ్చిపోతున్నాయి. నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. ఉద్యోగం చేయబుద్ధి ఎట్లేదు. ఏమైపోతానో తెలియకుంటుంది నాకే. డకోటా టీవీ వార్తల్లోకి వెళ్తే, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు ప్రజలతో మాట్లాడుతూ నా పరిపాలనలో తెప్పలుంటే క్షమించాలి. సార్ ఎవరు రాశాడు? అది కాదయ్యా, ఇప్పుడు తప్పులుంటే క్షమించాలని ఎవరిని అడుగుతాడు. అవును సార్. నువ్వు ఆపోయా కాసేపు. నువ్వు ఆపు. తెప్పలుంటే క్షమించడం అంటే నేనేం రాశాను ఇక్కడ? సార్ కాదు, నేనేం రాశాను? అది మీరిచ్చిన స్క్రిప్టే సార్. మరి ముందే చెప్పొచ్చు కదా బాబు. తర్వాత వార్త, బాలీవుడ్ లో అడుగు పెడుతున్న టాలీవుడ్ బామ్మ. అంటే అది బామ్మ కదయ్యా, అది చూసుకోవాలి కదా మీరు. నేనేదో రాస్తాను నా లడ్డూలో స్క్రిప్ట్ అవతల కంప్యూటర్ మీద కొట్టి చూసుకో. సార్ కొంచెం టైం లడ్డూలో ఉద్యోగం నాకు వద్దు. ప్లీజ్ సార్ తొందరగా. మీరు అలసిపోయారు కదా సార్, అడ్వర్టైజ్ చేద్దాం సార్. చిన్న యాడ్ వేస్తాను. ఏం యాడ్? సీడీ మీరే ఎక్కలేదు. మీరైతే ఈ రోజు యాడ్ రేపు పడుతుంది కానీ సీడీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తాను సార్. ఇక్కడ సీడీ ఏంటి సార్ ఎక్కడ పెట్టారా సీడీ? అది ఎక్కడ? ఇన్ని సాకరీ చేసి అడ్వర్టైజ్మెంట్ కూడా నేనే చేస్తాను. నేను వెతుకుతున్నాను కదా సార్. కదా ఫినాయిల్ నేను చేస్తాను. తీసుకోండి చేసుకోండి. పిప్పి ఫినాయిల్. మీ బాత్రూమ్ లో టైల్స్ ఫెల ఆడిపోవాలంటే బకెట్ నీటిలో 2 చెంచాలు వేయండి. పిప్పి ఫినాయిల్ బకెట్ నీళ్ళలో 2 చెంచాలు. ఏంట్రా ఇది? నీళ్లు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమైంది సార్? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఫినాయిల్ ఆడిస్తున్నారు. బాత్రూమ్ లో అడుగుతా. ఈ టైంలో నేను నీళ్ళు తాగితే జనాలు ఏమనుకుంటారు? ఫినాయిల్ తాగుతున్నాను అనుకోరు. కోరియాని నువ్వు చదువుతున్నప్పుడు తీయట్లేదురా, తిడుతున్నప్పుడు ఏడుతున్నప్పుడు తీస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం ఇక్కడ షార్ప్ కొంచెం. ఒరే ఇది ఎలా ఉందో తెలుసా? నువ్వేదో పెద్ద అజంతా శిల్పం లాగా, దేవాలయం మీద బూతు బొమ్మలాగా చండాలం దిగు. చేసుకుంటాను. స్పాంజ్ మొక్క నాకు ఇస్తే వస్తారయ్యా మీరు. ఎందుకు వస్తారు సార్?
మళ్ళీ వార్తలోకి వెళ్తాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. నా లడ్డూలో ఉద్యోగం చేసుకుని ఇంటికి దుబ్బేస్తాను. అవసరం లేదా మాకు ఈ ఉద్యోగాలు అవసరం లేదు. తర్వాత వార్తల్లోకి వెళ్తే డకోటా టీవీ వారి వార్తల్లోకి రాష్ట్రంలో శీతల అంగాలేస్తుంది. ఇది రాష్ట్రంలో శీతల అంగాలు వేయడం కాదురా, వచ్చేది శీతాకాలం. శీతాకాలం శీతలం అంటే చల్లగాలి కదా, శీతలం గాలి వేస్తుంది అని రాశాను. శీతల అంగాలు వేస్తుంది అని రాశాను. సారీ సార్. లడ్డూలో స్క్రిప్ట్ ఎవరు రాశాడు? నేనేం రాశాను? మీరేం టైప్ చేశారు? ఏం టైప్ చేశారు రా? అది స్క్రిప్ట్ కాదు సార్. ఏంటి మీ ప్రమోషన్ లెటర్. పోయింది, నాకు మూడ్ పోయింది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత ఏంటి? తర్వాత అది వంటల ప్రోగ్రామ్ ఉంది సార్. ఇది కూడా నేనే చెప్పాలి. చెయ్యి. ఏం చేస్తారు వంటల ప్రోగ్రామ్ అంటే? వంటలో వచ్చాడు అది జుత్తు తట్టుకుని ఏ హోటల్ నుంచి వస్తారు లాక్కు రండి అండి. రాలేదు సార్, నేను చేస్తాను సార్. ఎక్కడ మరి వంటల ప్రోగ్రామ్ ఎవరు చేస్తాడు? నేను చేస్తాను సార్. నువ్వు చేస్తావు? నేను చేస్తాను సార్. తిట్టకండి సార్. రండి సార్. చెయ్యి దారా తీ వంటల ప్రోగ్రామ్ చేస్తుంటే చెయ్యి. వంటల ప్రోగ్రామ్ కి స్వాగతం. అది ఇందాలు చెప్పేశాను కానీ నీ పేరు అది చెప్పు. నా పేరు వీడి పేరు రామండి. ఇక్కడ ఆఫీస్ లో పని చేస్తుంటాడు, అసిస్టెంట్ అన్ని ఈడే చేస్తుంటాడు, బాత్రూమ్లు కూడా అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు వంటల ప్రోగ్రామ్ చేస్తాడంటే ఏం చేస్తామో వంటల ప్రోగ్రామ్ ఏం చేస్తావు చెప్పు. వంకాయ, ఈ వంకాయ గాడు వంకాయ కూర చేయడం ఎలాగో చెప్తాడంట. చెప్పు ఏం చేస్తావు చెప్పు. కడిగిన వంకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి. వంకాయ కాకపోతే వంకాయ కూర చేస్తున్నప్పుడు దొండకాయ ముక్కలు ముక్కలుగా చేస్తా. దాన్ని చెప్తాను చూడు. ఏమన్నా ఏం లేదండి, వంకాయలు బాగా ముక్కలు చేసి స్టవ్ వెలిగించి బాండీలో పడించి ఉప్పు కారం వేసి చాలా వేయించితే వంకాయ కూర అయిపోద్ది. ఎలా చెప్పాను? బాగానే చెప్పారు. ఎలా తడిగి తడిగి అయినా ఈ మాత్రం దానికి ఎందుకురా? ఇంటి దగ్గర వంకాయ కూర చేసుకుని బాక్సులు ఎట్టి కెమెరా ముందు ఎలా తీస్తే వంకాయ కూర అయిపోయింది. అయ్యండి ఆ కాగితం ఏంటి? బాగా కలిసిపోయారు కదా, సైన్ పెట్టండి సార్. వీటికి మాత్రం ముందు వస్తారు సైన్లకి దీనికి. వెళ్ళిపోండి, బయలుదేరండి సార్. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఇక సాయంత్రం ప్రోగ్రామ్ ఉంది కదా. వెళ్ళిపోయిన అవసరం లేదు, ఆల్రెడీ సైన్ వెళ్ళిపోవడం ప్రింట్ అవుట్ అయింది ఆల్రెడీ. అక్కడ ప్రింట్ అవుట్ అయిపోవడం అంటే మీరు రాసి పెట్టిందన్న మేము అలా చింపం ఎలా జాగ్రత్త గుండెల్లో దాచుకుంటాం దీన్ని. మీరు గుండెల్లో కాకపోతే ఇంకెక్కడైనా దాచుకోండి సార్, అది ఊస్టింగ్ లెటర్. మీ పోస్టింగ్ ఊస్ట్ ఎప్పుడు? మరి సంతకం పెట్టినప్పుడు చెప్పరంటే మీరు ఆల్రెడీ లైవ్ లో మొత్తం చూసారంట చైర్మన్ గా. ఆగు. ఏంటి ఈ కోట్ మ్యాచ్ తీసేసారు. అయ్యో బాబా స్టూడియోదేనా? మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. రోజా గారు. అయ్యో ఆధార్ కొట్టేసామని చెప్తున్నారు. చాలా బాగుంది రాఘవ, సూపర్. మనసారా నవ్వుకున్నాం, చాలా బాగుంది. వండటం కానీ అండ్ రాము రియాక్షన్స్ చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు సార్. రాఘవ సార్ 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 చింపేసి నలిపేసి ముక్కలు చేసి ఆరేస్తే నీ టాప్ 10 స్కిట్స్ మీద ఉంటుంది. అంటే మనం ఒక కంటెంట్ ఎప్పుడో చూసాం, అది ఒక ఫ్రస్ట్రేషన్ మనుషుల్లో ఒక అసహనం దాటిపోతే ఎలా రియాక్ట్ అవుతారో మనం చాలాసార్లు చూస్తుంటాం. దాన్ని నువ్వు మధ్యలో ప్రాణాయామం చేసావు, బ్రీతింగ్ చేస్తావు, కూర్చుంటావు, లెగుస్తావు, యాడ్ నువ్వే చేస్తావు, మధ్యలో నోరెత్తకుండా తిట్టి అన్ని నువ్వు ఎన్ని చేస్తే అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఓవరాల్ నీ స్కిట్ సూపర్ డూపర్ హిట్. స్కిట్ చేయాలంటే ఏం కావాలి? స్వయం కృషి. స్కిట్ కొట్టాలంటే ఏం కావాలి? స్వయం కృషి. కానీ ఈ స్కిట్ పర్ఫార్మ్ చేయాలంటే ఎవరు కావాలి? వేణు వండర్స్ అండ్ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ దెం. బారా హుషార్ బారా హుషార్. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, బారా హుషార్ బారా హుషార్.
చుట్టినాను లేట్ అయిపోయింది అమ్మో బంగారు నాన్న ఓమైంది నాన్న లేట్ చేసిన బంగారం ఒక్క నిమిషం అయిపోద్ది నాన్న తీసా నేను వెళ్ళగా యాక్చువల్గా రాత్రి తాగిన దిగాలంటే హ్యాంగ్ ఓవర్ పెగ్గేయాలి సార్ సారీ యాక్చువల్లీ నేను నా దుకాణం మీద కూకోగానే దేవుడికి దండం పెట్టుకున్నాను సార్ అది నా ఆచారం ఆహా చెప్పు రక్షతి రక్షిత చెప్పులను రక్షించండి ఆ చెప్పు మీ పాదాలను రక్షిస్తుంది సూదిలో దారం గుచ్చి ఆ సూదిని నీ ఒంట్లో గుచ్చి సైజుల కోసం నీ సైడ్లు కోసి షేపుల కోసం నీ ఊపిరి తీసి నిన్నెక్కి తొక్కి ఎండలో వానలో ముళ్ళలో పెంటలో కుంటలో మంటలో నిన్నెక్కేసి తొక్కుతున్నారే నిన్నెక్కి తొక్కుతూ వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ కాళ్ళ కిందలో నువ్వు నలిగిపోతూ వెలిగిపోయే కొవ్వొత్తిలా అరిగిపోతున్న చెప్పమ్మా 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 బంగారు చెప్పమ్మా నువ్వు లేక మనిషి కాలికి మనుగడనే లేదమ్మా సార్ ఒక మనిషి మన కళ్ళ ముందు ఎదుగుతూ ఏమంటారు సార్ వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు అంటారు అది తప్పు సార్ అది తప్పు రేష్మి ఒకసారి వెళ్ళరా నిలబడు రామ్మా నిలబడి నేను చేయను రేష్మి ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయికి ఎదిగింది సార్ ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఒక నెంబర్ 1 స్థాయిలో ఉంది సార్ ఇప్పుడు దేని మీద నిలబడింది సార్ చెప్పు మీద సార్ హై హీల్స్ మీద నిలబడింది సార్ ఆ చెప్పుకు వాల్యూ లేదు సార్ ఒక్కసారి చెప్పు తీసి నిలబడమను నాకంటే పొట్టిది హైట్ తెలిసిపోదు అంతెందుకు సార్ రోజా గారు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు ఈ చెప్పు వల్ల సార్ ఎందుకంటే ఆ చెప్పులు వేసుకునే పాదయాత్ర చేసి ఇంటింటికి ఓటు అడిగింది సార్ ఆ చెప్పుతో అటువంటి చెప్పుకు వాల్యూ ఇస్తుందా సార్ ఆవిడ ₹1,00,000 శారీ కట్టుకొని అందంగా లక్ష్యంగా తయారించి కూర్చుంటుంది సార్ కానీ చెప్పు లేకుండా వస్తుందా సార్ అంతెందుకు సార్ మీరు అంత హైట్ ఉన్నారని చెప్పులు వదిలేస్తున్నారు సార్ ½ ఇంచు చెప్పులైనా వేసుకుంటారు సార్ అంతెందుకు సార్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ ఒకప్పుడు స్పాన్సర్ చెప్పు సార్ అటువంటి చెప్పుకు వాల్యూ ఇవ్వండి సార్ అటువంటి చెప్పుకు వాల్యూ ఇవ్వండి సార్ సరే చెప్పమ్మా మనకు కూడా ఒక మంచి రోజు చెప్పమ్మా నువ్వేం కంగారు పడకు నీకు నీ అన్నయ్య ఉన్నాడు ఈరోజు ఏ కష్టం వస్తాడు ఏం చేస్తాడు దరిద్రం 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 మొన్ననే ఉన్నా 300 పెట్టి కష్టపడి చెప్పులు కొంటది నమ్మ దరిద్రం చెప్పులు దరిద్రం కుట్టావి ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తాను ఎందుకు ఇంత ఓవరాక్షన్ ఏదో సంటి పాపను ఏదో పక్కన సంకం తీసుకున్నట్టు సార్ చెప్పును హేళన చేసి మాట్లాడకండి సార్ చెప్పును హేళన చేయకపోతే పిల్లాన్ని పక్కలో పడేసుకున్నట్టు పడుకోమంటావా లేకపోతే నిద్ర పెట్టుకుని ఓ ఊరేమంటారు ఎవడరా నువ్వు ఓవరాక్షన్ రాముడు రాజ్యం వదిలేసి అడవికి వెళితే భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు చెప్పులు పట్టుకొని నెత్తి మీద ఊరేగుతూ సింహాసనం మీద కూర్చోబెట్టారా నువ్వు ఊరేగితే తప్పేంట్రా వాళ్ళు దేవుళ్ళు అన్నా దేవుళ్ళు నేను మనిషిని నువ్వు భరతుడి కంటే నువ్వేం చేస్తావు అన్న నేను సింగర్ అయ్యండి చెప్పు గొప్పతనం తెలియదురా నీకు చెప్పుకు సింగర్కి ఏమైనా సింక్ ఉందా అన్న ఎంత మంది సింగర్లు చెప్పు గొప్పతనం గురించి మాట్లాడారా చిరంజీవి గారు చెప్పు గురించి ఎంత గొప్పగా పాడారా చిరంజీవి గారు ఏమన్నారన్నా చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఆయన చెప్పింది వేరే చెప్పు నువ్వు చెప్పింది వేరే చెప్పు సార్ ఏ చెప్పు అయితే ఏంట్రా ఆ చెప్పు చెప్పు అని రాస్తారు కదా నువ్వెవరు ఫ్యాను మహేష్ బాబు సోనాలి బేంద్రని ఎలా పిలిచాడు రా ప్రేమగా ఎలా లౌగీతం పాడాడు రా ఎలా అన్నా చెప్పమ్మా 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 అంటుంది ఆరాటం అని సోనాలి బేంద్ర పడిపోయింది భూమికకి ఎలా లైన్ వేశారు రా మహేష్ బాబు భూమికకు ఎలా చెప్పువే గాలి చల్లగాలి అని భూమికని పడేశాడు రా అక్కినే నాగేశ్వరరావు గారు మహానుభావుడు చెప్పు గురించి ఎంత గొప్పగా పాడారా ఆయన కూడా పాడాడు ఆయన ఏం పాడారా చేతిలో చెయ్యేసి చెప్పుకోమన్నారా మహానుభావుడు మీరు పాటకు ముందున్న పదాన్ని చూస్తున్నారు కానీ పాట వెనుకున్న భావాన్ని గ్రహించట్లేదన్నా మీరు జడ్జిల ముందు చేసే పర్ఫార్మెన్సే కావాలి కానీ స్టేజ్ వెనకాల చేసే రిహార్సల్ చేయడానికి కావాలి చెప్పులు ఎలా చూసుకుంటాం
చెప్పు ఎలా చూసుకుంటావు? బుద్ధి వచ్చిందన్నా, బంగారంలా చూసుకుంటాను. చెప్పులు తీసుకో, నెత్తి మీద పెట్టుకో. చెప్పు ఎలా చూసుకుంటావు ఇప్పుడు? బంగారంలా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వెళ్ళారు. చెప్పమ్మా చెప్పమ్మా నా బంగారు చెప్పమ్మా. చెప్పు చెప్పు అరే చెప్పు చెప్పు. చూడండి సార్, నా బంగారు తల్లి చెప్పంటే ఎంత ఆరాధన భావమో. చెప్పు చిన్న బంగారు చెప్పు. కూర్చొని మాట్లాడు తల్లి, కూర్చొని మాట్లాడు. చెప్పు. అప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతుంది చెప్పంటే. చెప్పు బంగారం పగ్గేస్తావా? వితౌట్ వాటర్. చెప్పు తీసుకొని కొడతా నేను. ఏం మాట్లాడావు ఇప్పుడు? ఏం మాట్లాడావు ఇప్పుడు? ఫోన్ లో వంద మాట్లాడతాను. ఏంటి కాదు, నువ్వేం మాట్లాడావు? నేను బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నా మొగుడు నన్ను ఏమన్నాడు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చెప్పు చెప్పు బంగారం చెప్పు. చిచి, నా బంగారం బట్టి నేనే రాంగ్ గా విన్నాను. చెప్పు. అయ్యో ఎంత ప్రేమ అమ్మ నీకు చెప్పండి. చెప్పు రా బంగారం. అయ్యో నాన్న చెప్పు. ఇంకొక పెగ్గేస్తావా చిట్టి? చెప్పు. ఇంకొక పెగ్గేస్తావా? కోటర్ అయితే పర్లేదు. థ్యాంక్ యూ నాన్న. చెప్పు చెప్పు. నిన్ను మళ్ళీ ఏమన్నావే? ఏమన్నా చెప్పు విరిగేలా కొడతావా? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గొడవ అయితే మీరు కొట్టుకొని చంపండి. మధ్యలో చెప్పునేందుకు మీరు కొడతావే? కొడతావే? చెప్పు గురించి చిప్ప కొడతావు. మా మమ్మీ కూడా కొట్టలేదు తెలుసా? వస్తే అమ్మ నిన్ను నవమాసాలే మోస్తుంది, కానీ చెప్పు నిన్ను జీవితాంతం మోస్తుంది. కాదే, ఎవడన్నా నిన్ను రోడ్డు మీద ఒక అబ్బాయి వెళ్తూ కత్తిలా ఉన్నావు అంటే ఏమంటావే? తీసుకొని కొడతానంటాను. అటువంటి చెప్పు. ఇప్పుడు చెప్పు ఎలా చూసుకుంటావు? చెప్పు. చెప్పును బాయ్ ఫ్రెండ్ లా చూసుకుంటా. చూసుకో. చెప్పమ్మా చెప్పమ్మా. ఏ బంగారు చెప్పు. ఇంగ్లీష్ అంటే నువ్వు అమెరికాలో అనుకుంటావు, అన్నపూర్ణాలో తెలుగు మాట్లాడు. చెప్పమ్మా చెప్పమ్మా బంగారు చెప్పమ్మా. నువ్వు లేక మానవ మనగడ. ఒక్క చెప్పు. ఏళ్ల తరబడి ఇదే చెప్పేసుకొని నడిచాం, ఇదే చెప్పుల మీద పరిగెత్తాం. ఎవడైనా ఎదురు తిరిగితే అదే చెప్పుతో కొట్టాం. అటువంటి చెప్పును చీపుగా ఎవరైనా మాట్లాడితే చెప్పుతో కొడతా. బాటా చెప్పైనా, రీటా చెప్పైనా, రీబాక్ చెప్పైనా, అడిడాస్ చెప్పైనా, భీమా చెప్పైనా, ఏదైనా చెప్పులు బ్రాండ్లు వాడి అవి అరిగిపోయిన తర్వాత చిత్తగుండలో పడేస్తే అదే చెప్పుతో కొడతా. నాడా తెగిన, గూడా తెగిన, అరిగిపోయిందని పాడేసిన, విరిగిపోయిందని పాడేసిన, ఒక్కొక్క చెప్పుతో లెక్క ప్రకారం చెప్పుకోలేని చోట చెప్పుతో కొడతా. అరే పొట్టి పొట్టి పొట్టి, నేను ఇక్కడ ఉన్నా, అక్కడ ఉంది రేష్మి. సరేరా చూడలేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు డైలాగ్ చెప్పరా. చెప్పుతో కొడతా. ఒరే నువ్వు మామూలు చెప్పులు కుట్టేవాడి కాదురా. చెప్పులు కుట్టడానికి ఉద్ధరించడానికి వచ్చిన చెప్పుల తోపు. చెప్పు పత్తి మీద ఎర్ర కాలు, ఎర్ర చెప్పు, తీపరమిసం. నాది కాదురా. షేవింగ్ చేస్తున్న పొద్దున్న మీసం ఊడిపోయింది. కొట్టలో తొడ. నాది కాదురా, నీది. నా తొడగొట్టలేనురా, సెకండ్ పుట్టింది. అయితే నేను కడతానురా. తొడ మధ్యలో కొట్టావురా. నేను కొడతాను చూడరా. కొట్టు. 60 ఏళ్ల వయసులో ఆవేశాన్ని తప్పించావురా. ఇప్పుడు నేను ఎక్కడని వెతుక్కోవాలరా. మొన్ననే కొన్నా, అప్పుడే తెప్పినాయి. ఈ అమ్మాయి చెప్పులకు నా వాడుతున్నాయి. వెరీ బ్యూటిఫుల్ ఆగేదాకా నా గుండె జారిపోయిందే. రోజా గారు, వేణు చెప్పు మీద బాగా రీసెర్చ్ చేశారు. సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ
అని సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. నువ్వు చెప్పేటప్పుడు ఆ సాంగ్ లో ఉండే చెప్పుకి నీ చెప్పుకి ఏమైనా సంబంధం ఉందా? కానీ భలే సింగ్ చేసావు తెలుసా అన్ని కూడా. థ్యాంక్ యూ. అలాగే టైమింగ్స్ అందరివి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా లేడీ గెటప్ లో సౌండ్ ఏంటో చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. నాగబాబు సార్ చెప్పు తాను స్వయం కృషి నుంచి తీసుకొని చిన్న ఫన్ అలా తీసుకుంటూ వచ్చి చెప్పులో అంటే యాక్చువల్గా మెసేజ్ ఉంది దీంట్లో. తర్వాత ఆయన ఒకటి బాగా చేశాడు, మధ్యలో మేకలాగా అరుస్తాడు. మిగతా పార్టిసిపెంట్స్ బాగా చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం చక్కగా. చాలా గుడ్. భయం అనేది ఒక కళ. ఆ కళని క్యాష్ చేసుకోవడం ఎలా అంటూ వచ్చేస్తున్నాడు ధనానంద్ ధనరాజ్ along with the stage. టైం చూస్తేనేమో అర్ధరాత్రి 12 అయింది. ఈ భయంకర ఎప్పుడు చూడు అర్ధరాత్రే కథలు చెప్తానంటాడు. ఒక్క నిమిషం ఫోన్ ఇక్కడెట్టాను. అమ్మాయి రేణుక, అదే మన డైరెక్టర్ భయంకర అని ఒక ఆయన ఉన్నాడు, భయంకరమైన కథలు చెప్తూ ఉంటాడు. కథ ఇందామని అదే అమ్మి ఇప్పుడు అన్ని దయ్యాలు కామెడీ చేస్తుంటే అందరూ పిక్క నవ్వుతూ ఉన్నారు కదా, అట్లాంటి కథలే ఎంటన్నా. ఇగో మా అమ్మి తెచ్చిన శరక్కాయలు ఎత్తున్నాను పెట్టుకుంటా. హాయ్ సార్. భయంకరు బాగున్నావా? బాగున్నానండి. మన మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ బాగున్నావు. ఏం పేరు? కోటి సార్. రాజ్కోటిలో కోట? కింగ్ కోట్ లో ఉండే కోటి. అవును, నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఈ కథని పెచ్చుగా పొద్దున అయిన వాళ్ళం కదా. ఎందుకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ సార్. సూపర్ గుడ్ కు చెప్పకపోయా? వద్దంటేనే ఇటు వచ్చావు. ఎవరు వద్దంటే ఇక్కడికి వచ్చానని మాట చెప్పావు అనుకో సంపెత్తనే కాదండి, ఫస్ట్ టైం మీకే చెబుతున్నా. అద్దె లెక్క. ఓకే వెళ్దామా? ఎక్కడికి? కథలోకి సార్. అబ్బో నువ్వు సుక్కు వర్మబలి తీయగా మాట్లాడతారా గమ్మత్తుగా. మరి పోదాం పద. ఎక్కడికి? ఆ కథలోకి. మీరు మంచి కామెడీ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఒక హైవే మీద కారు. మ్యూజిక్ డైరెక్టరా? ఓ భలే గమ్మత్తుగా ఇత్తనం వేస్తుందా. కారు వచ్చి గెస్ట్ హౌస్ దగ్గర ఆగి, ఆ గెస్ట్ హౌస్ దగ్గర కారులోంచి 4 కుర్రోళ్ళు దిగారు. ఆ 4 కుర్రోళ్ళు దిగినప్పుడు టైం పొద్దున 10 అయింది. వాళ్ళెళ్ళి గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు టైం రాత్రి 10 అయింది. వీళ్ళు కార్ డోర్ తీసేటప్పుడు పొద్దున 10, గెస్ట్ హౌస్ తలుపు తీసేటప్పుడు రాత్రి 10. అంత దూరం అయింది గెస్ట్ హౌస్? పక్కనే సార్. మరి ఎందుకు అంత దూరం అయింది? అదే సార్ కథలోని టెస్ట్. ఎంతకాలం మీరు ఎక్కడున్నారయ్యా? కృష్ణానగర్ లో సార్. ఏ పొద్దు నుంచి అక్కడ వద్దు, వెంటనే కృష్ణ గారి ఇంటి పక్కనే నీకు ఇల్లు కట్టిస్తా. ఆ పక్కనే నీకు గుడిసె కట్టిస్తా. అడ్వాన్స్ గా ఏమైనా ఇవ్వచ్చుగా? తప్పుకున్నానయ్యా. ఇదిగో ఈ 10 గంటలు ఏం జరిగిందనేది నాకు కావాలా? అడ్వాన్స్ కింద గొలుసుంచుకో. థ్యాంక్ యూ సార్. తర్వాత చెప్పు. కారు డోర్ ఓపెన్ చేసుకుని దిగిన 4 కుర్రోళ్ళు పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లోకి వెళ్ళలేదు సార్. రైట్ సైడ్ లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళారు. ఆ శ్మశానంలోకి 4 వెళ్ళి సమాధుల మీద కూర్చొని మందు తాగుదాం అనుకున్నారు. 4 పీకల దాకా తాగారు. పీకల దాకా తాగిన 4 కుర్రోడికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఎవరు అమ్మాయి? కాటి కాపరి కూతురు సార్. పీకల దాకా మందు తాగిన 4 కుర్రోళ్ళు ఆ అమ్మాయిని అతి భయంకరంగా భయంకరు. మరి అప్పుడు కాటి కాపరి లేడా? వాడు ఫుల్లుగా తాగి వాలావిడి సమాధి మీద పడు. ఆ అమ్మాయి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని ఆ 4 కుర్రోళ్ళు ఒకడైన మన హీరో పక్కనే ఉన్న రాయిని ఆ అమ్మాయి మీద వేశాడు. ఆ రక్తం మరకలు
హీరో వైట్ షర్ట్ మీద పడ్డాయి. నలుగురు కుర్రోళ్ళు అక్కడే పాతి అమ్మాయిని కప్పెట్టారు. సొసైటీలో చనిపోతే అయ్యో అనడానికి మనిషి రాడు. శ్మశానంలో చనిపోతే అయ్యో అనడానికి మనిషి లేడా. ఆ నలుగురు ఏమీ తెలియనట్టు మెల్లగా గెస్ట్ హౌస్ దగ్గర. అప్పుడు టైం రాత్రి 10. ఇక్కడ కనెక్ట్ చేసావన్నమాట. ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళిపోదామన్నారు సార్. వెళ్ళిపోవచ్చు కదా బా. హీరో వైట్ షర్ట్ ఉతుక్కొని వస్తాడు. ముగ్గురు కుర్రోళ్ళు భయపడి వెళ్ళి హీరో మెల్లగా గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అర్థం సార్. ఎదురుగా వాడిని వాడు చూసి భయపడ్డాడు. హీరో ఆ పక్కనే ఉన్న బకెట్ లో వైట్ షర్ట్ ఇప్పి ఉతికి ఆరేశాడు. రక్తం మరకపోలేదు. మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేశాడు. రక్తం మరక. మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేశాడు. రక్తం వరకు పోయిందా? పోలేదు సార్. పోదు భయంకర. అది రక్తం వరకు రక్తం వరకు. ఈ లోపల వెనక నుంచి ఓ సౌండ్. నేను చంపిన తిన్న దాన్ని రా. ఒక వార్నింగ్ లాంటి అరుపు వచ్చింది. హీరో పక్కనే ఉన్న ఫుల్ బాటిల్ గడగడ తాగి అక్కడే పెట్టాడు సార్. హీరో వైట్ షర్ట్ తీసుకున్నాడు సార్. వేసుకున్నాడు సార్. వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళిపోయాడా? శ్మశానంలోకి. మళ్ళీ శ్మశానంలోకి ఎందుకు భయంకర్? శ్మశానంలోకి మెల్లగా అడుగు పెడుతున్నాడు. కుక్క అరుపులు, నక్క మూలుగులు, గజ్జల సౌండ్. మెల్లిగా నడుచుకుంటూ పాతి పెట్టున్న గుంట దగ్గరికి వెళ్ళాడు సార్. మెల్లిగా గుంట తవ్వాడు. అలా తవ్వాడు సార్. అందరూ అమ్మాయిలే. ఎదురుగా వెనక నుంచి చేయబడింది. చెయ్యబడిన తర్వాత ఆ అమ్మాయి రివీల్ అయింది సార్. అమ్మాయి మెల్లిగా గొంతు దగ్గరికి వచ్చి అలా వచ్చేసింది సార్. దగ్గరికి వచ్చింది. అలా మెడ దగ్గరికి వచ్చి రక్తం మరక పోయిందా అని అడిగింది. మరక మంచిదే. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. పాలలోని తెలుపు నిర్మాత వచ్చింది. రంగు ఉన్న బట్టని తలతల్లాడిస్తుంది. అందరూ మెచ్చేదే నిర్మా. ఎలా వస్తాడు? నిర్మాయాడు తీసుకొచ్చి నాకు కథ అని చెప్పి మొత్తం తుండు మొత్తం జరిపినాడు కదా. ఇది కథ. ఇదే కదా సార్. ఇది కథ. నేచురల్ కథ సార్. ఇంతకి వీడేం చేస్తాడు? వీడెక్కడ ఉండేవాడు ఇంతకు ముందు? మ్యూజిక్ డైరెక్టర్ సార్. మన పంజాగుట్ట శ్మశాన ఆటల దగ్గర శవాల దగ్గర డప్పులు కొట్టుకున్నాడు. నువ్వెక్కడ ఉండేవాడి? నేను కృష్ణానగర్లో. అక్కడే ఉండు నువ్వు. సార్ ఇక్కడికి రాకు. ఇక్కడ గనక మీరిద్దరు కనిపించారంటే మీ ఇద్దరి నరికి తుండు తుండుగా మీ ఇద్దరి సవాల ముందు నేను డాన్స్ చేస్తా. అలాగే సార్. ఉంటాను సార్. అలాగే సార్. సార్ బాగా ఇదేగా అడ్వాన్స్ తీసుకోండి. అడ్వాన్స్ కాదబ్బా, మీరు చెప్పిన కథలో నాకు పాయింట్ నచ్చింది. నా పాయింటా వాడి పాయింటా సార్? అబ్బా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. రంగుల బట్టలే కలకలాడిస్తుంది నిర్మా. ఇంకా రావుడు రాకపోతే ఆవిడ కర్మ. చర చర విధిగిరి
గాలి లోకం ఎరుపెక్కని కన్నులే ఈ అంధకారం ముసుగుల్లో ఘోరం బెదరాలి నీ రాకకే. మా జడ్జెస్ కి మీ హారర్ కమ్ కామెడీ షో కమ్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. దండదు ముందు నీ క్యారెక్టర్ చాలా భయంకరంగా ఉంది. భయంకరం పెట్టుకున్నావు ఈ క్యారెక్టర్ కి. దానికి రాకేష్ ఎక్సలెంట్ రియాక్షన్స్. రాకేష్ అతను ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. మీకే ఇచ్చా మీరు అది అందుకని తీసుకున్నట్టున్నాను. అసలు నువ్వు చెప్తుంటే లాస్ట్ ఏం చెప్తాడు ఆఖరికి వాషింగ్ పౌడర్ యాడ్ అనగానే హిలేరియస్ గా పేలింది. నువ్వు చేస్తున్న సేపు ఎంటర్టైనింగ్ ఉంది. భయంకరంగా చెప్తూనే ఎంటర్టైన్మెంట్ మధ్యలో నువ్వు చెప్పిన దానికి రాకేష్ రియాక్షన్స్ కి అన్నిటికీ సూపర్ గా ఉంది. ఉతికాడు ఆరలేదు, ఉతికాడు మరకపోలేదు, రక్తం అలాగే ఉంది. అది చెప్తుంటే చాలా బాగుంది. రోజా గారు. ధనరాజ్ నీ వాయిస్ లో ఎంత భయం వచ్చిందో ఆయన రీ రికార్డింగ్ లో అంతే భయం ఇచ్చారు. మామూలుగానే రాకేష్ ని పట్టడం కష్టం, ఇంకా క్యారెక్టర్ దొరికింది అంటే లడ్డులాగా తినేసాడు. మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది. ఇప్పుడు మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా నా దగ్గరికి వచ్చేయండి, నేను చూసుకుంటా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. రాననుకున్నారా? టీమ్ లీడర్ గా రాలేననుకున్నారా? వచ్చా తమ్ముడు. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూడు స్కిట్ ఎలా ఉంటుందో. కంపౌండర్ పేషెంట్ నమస్తే అండి. ఇవాళ రేపు చచ్చిపోయేలా ఉన్నా కూర్చో. ఏంటి ప్రాబ్లం ఏంటి? సెల్ ఫోన్ వల్ల చెవులు, టీవీ వల్ల కళ్ళు, కంప్యూటర్ వల్ల బ్రెయిన్, లవర్ వల్ల ఆస్తి, పిల్ల వల్ల పొరుగు పోయి చచ్చిపోవాలనిపిస్తుంది. దానికి నేను ఉన్నాను కదరా. ఎందుకు చంపడానికా? అదే వైద్యం చేయడానికి రా. కూర్చో. ఓ పని చేయి, నువ్వు వెనక్కి తిరుగు. చిచ్చి ఇదేం పద్ధతి కదండి. ఏమైంది? జబ్బులు చెక్ చేయమంటే జేబులు చెక్ చేస్తున్నారా మీరు? ఇచ్చాడా? పలస పట్టి వైద్యం చేయను రా. నేను పలస పెట్టి వైద్యం చేస్తాను. దండం పెడతానండి. ఆటో కొంచెం డబ్బులు ఉంచండి. ఓరి ఎదవా, నేను ఏమన్నా కరుక్కోటకుండా అనుకున్నావా? 5 రూపాయలు అందులో బస్సు కోసం నుంచి వెళ్ళి ఎదవ సోదా ఆపి కొంచెం ముందు రాసి అవతల పోతాం. మందులే ఈ మందులు వాడి. రొమ్ము, జిన్ను, ఇస్కి, బ్రాందీ. ఏంటి ఈ మందులు రాశారంటే? మనకు తెలియకుండా వెళ్ళి ఎప్పుడు పెట్టారు మందుల షాప్ లో? నీ మందులు రాయిపోయి నా మందులు రాశాను ఇలాకి. ఈ వాడు ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? నిద్రపోయేటప్పుడును బాగా నిద్ర పట్టాకనే వేసుకో. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? బతుకున్నప్పుడును బాగా డబ్బులు ఉన్నప్పుడు రైళ్ళు. ఉంటానండి. నాకు నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు చెప్పి గారు చచ్చిపోయిన మా సినిమా సూర్యరావు గుర్తుకొస్తున్నాడు. దరిద్రుడు. డబ్బులు మాత్రం దొబ్బుతున్నావు, జబ్బులు మాత్రం తగ్గట్లేదు. శనిగాడు అదవా. చెప్పు గరిచి చచ్చిపోయిన సినిమా గుర్తుకొస్తున్నాడు. చెప్పు గరితే చచ్చిపోవడం ఏంటి రా దైత్రుడా? అమ్మా ఏం పోనీరా ఇది. నెక్స్ట్ పేషెంట్. నీకు అమ్మా కడుపు కాల చెవులో కొరుకుతా పెట్టరా నువ్వు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నమస్తే డాక్టర్. నమస్తే. నాకు మొబైల్ షాప్ ఉందండి. నన్నేం చేయమంట? దానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏ సిగ్నల్ వీకా? సిగ్నల్స్ ఫుల్ అండి బాబు. మరి ఇంకేం ప్రాబ్లం? మీకు డీటెయిల్ గా అర్థమయ్యేలా చెప్తాను. చెప్పుకో. మా ఎదురింట్లో అందమైన అమ్మాయి ఉందండి. అది నన్ను లవ్ చేస్తుంది. అంటే సింగిల్ సిమ్ యూజ్ చేస్తాను అనమాట. బానే ఉంది. కానీ పక్కింటి అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ వాడు. కానీ వెనకింటి అమ్మాయి నా వెనకాల పడుతుంది. నీ అమ్మ కడుపు కాల 3G లవ్వా? కానీ ఈ మధ్యనే కొత్తగా మా పక్కింట్లోకి బంగాళీ దుంపలాంటి బెంగాలీ బేబీ దిగింది. వద్దన్నది నా వెంట పడుతుంది. నన్ను ఏం చేయమంటారు? 3G లవ్ విత్ 4G మెమరీ కార్డ్ అన్నమాట. ఇంకా నీకు ప్రాబ్లం ఏంట్రా? ప్రొసీడ్ అయిపో, వెళ్ళిపో. కానీ ఈ 4 కనెక్షన్ లో నేను ఏదో దానికి కనెక్ట్ అవుదాం అనుకుంటే ఒకే ఒకరు అడ్డుపడుతున్నారు డాక్టర్. ఎవరు? నా పెళ్ళాం. మరి నీ అమ్మ కడుపు కాల ఇంట్లో ల్యాండ్ ఫోన్ పెట్టుకుని బయట పబ్లిక్ ఫోన్ చస్తా పెట్టరా సన్నాసి. ప్రతి సిమ్ము సెల్లో పెట్టి వాడేవనుకో వైరస్ వచ్చి చస్తావు. నెక్స్ట్ పేషెంట్. నీ వల్ల ప్రాబ్లమా? ఎక్కువ మాట్లాడద్దు. ప్రాబ్లం నీ వల్లే. నీ వల్ల ప్రాబ్లం నీ వల్లే. అంటే ఎంత మందంగా ఉన్నా అందుకని ప్రాబ్లం నా వల్ల అంతదే. నీ వల్ల పోయే ప్రాబ్లమా? మీరు మందంగా ఉన్నారు కదా అందుకే ప్రాబ్లం.
అంటే ఏడు మందం గుంది పిల్లలు పుట్టరేటే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పద తేల్చుకుందాం డాక్టర్ దగ్గర. పద. నమస్కారం బాబా. నమస్కారం. ఆ నేటి డాక్టర్ పిల్లండి. ఇక్కడ డేటీ డాక్టర్ ఉండడు, జంట డాక్టర్ ఉంటాడు. మరి ఎక్కడేటి డాక్టర్ నపాకి రావని రాసి ఉంది. లపాకి అంటే నేనేరా, లట్ట ముక్కల పాకీరావు. ఆడదైనా మగోడైనా చేసేది వైద్యమే కదా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పి సావరా, దైద్యం వదిలిపోతుంది. ఏమీ లేదండి. ఏమీ లేనప్పుడు ఫీజు వెళ్ళిపోరా. అది కాదు బాబు, మాకు పెళ్లి అయ్యో 10 సంవత్సరాలు అయిందండి. పిల్లలు పుట్టనేదో ఇంటికి వారసుడు నేపోతే మా అయ్యేమో ఆస్తిలో పంచనంత అండ నోపం అంతా దీనిలోనే ఉంది. నన్ను అనుకో బాగోదు. డాక్టర్ గారు లోపం అంటే ఇతనులే. లోపం నీలో ఉంది. నీలో ఉంది. నాలో ఏమీ లేదే. అవునండి, ఈయనలో ఏవీ లేదు లోపం. ఇప్పుడు ఏంటి, నీ పెళ్ళాన్ని తల్లిని చేయాలి అంతే కదా. డాక్టర్ గారు అబ్బా, అక్కడ ఆవేశపడరు కానీ ఇక్కడ బాగా ఆవేశపడతారు. ఇప్పుడు దీని తల్లిని, నిన్ను తండ్రిని, నీ తండ్రిని తాతని చేస్తా. ఓకేనా? ఓకే బాబు. ఏదైనా మీ చేతి సెలవు బాబు, మీ చేతిలో ఉంది ఏదైనా. నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడుకో. ఇలా రా అమ్మ, ఇలా కూర్చో. కట్టుకున్న చీర కన్నా, పెట్టుకున్న పూలు కన్నా, కొట్టుకున్న సెంటు కన్నా నీ వంతుకున్న సెంటు కంపు సూపర్గా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, పిల్లలు పుడతలేదని. అవునండి. అంతే కదా. ఇలా తిరుగు. అబ్బా, రెస్పాన్స్ అదిరిపోయింది. మీరే వైద్యం చేసినట్టు లేదు, నైవేద్యం చేసినట్టు ఉంది మా ఆవిడకే. ముందు కబుర్లు మానేసే ముందు వైద్యం చెయ్యో. నువ్వు ఇటు తిరిగమ్మా. ఇదిగో నేను ఇలా పట్టుకుంటాను, 3 సార్లు ఊపిరి పీల్చు. తప్పకుండా. అబ్బా అయ్యా, అమ్మా, అమ్మా, అయ్యా. ఎలా ఉంది? మొన్న మీరు తాగిన బీర్ కన్నా, నిన్న తాగిన రమ్ము కన్నా, ఈరోజు తాగిన చీప్ లిక్కర్ వాసన చాలా టెంప్టింగ్ గా ఉంది. నువ్వేడు మందు కూడా తాగితే వేటే. మా నాన్నగారు చేసే బిజినెస్ ఏంటి? బ్రాందీ వ్యాపారం. ఆయన బ్లడ్ నా హార్ట్ లో పంపింగ్ అవుతుంది, ఆ మాత్రం గెచ్చేలేనా? అమ్మా, డాక్టర్ గారు మీరు అక్కడ బీపీ చూస్తుంది, ఇక్కడ లోపల నాకు బీపీ రేగిపోతుంది. నీ అమ్మ అక్కడ కాదు. ఇదిగో మీ ఆయనకి ఫీల్ అవుతున్నట్టున్నాడు, లోపల రా ఇంజక్షన్ చేస్తాను. ఆగా నాప టీలు లేదు, ఏది జరిగిన ఎక్కడ నా కళ్ళు ముందునే జరగాల. ఎక్కడ పోయే కాలం రా. ఇప్పుడు నువ్వు చూసావంటే ఫీల్ అవుతావు, ఇదేమో బాధపడద్ది. ఎందుకురా రిస్క్, లోపలికి వెళ్తాం. నాపం లేదు, ఇక్కడే జరగాల. ఇక్కడే జరగాలి. ఆయన టంగుకి అంత టింగ్ టింగ్ లేదు కానీ మీరు పదండి. ఏమయ్యా, పిల్లలు ఎలా పుట్టాలో బాగా ఎలా పెంచాలో ఇది చూసి నేర్చుకో. టీడేటి బుక్ ఇచ్చి బుక్ చేసినాడు. చేయమంటావా? అబ్బా నాకు సిగ్గేస్తుందండి. నీకు సిగ్గేస్తుందా? ఇక్కడ నాకు భయం వేస్తుంది. చేయమంటారా? అబ్బా ఇంకా నేను పొడలేదమ్మా. అమ్మా అయిపోయింది, ఇంజక్షన్ చేసి చాలా చెప్పింది. అబ్బలేదు అమ్మలేదు కానీ ఉన్నాడు. డాక్టర్ గారు అసలు మీరు చేసినట్లు లేదు తెలుసా? నేను ఎప్పుడు చేసినా అలాగే ఉంటది, మెత్తగా చేస్తాను, దిగినట్టు కూడా తెలియదు. ఇదిగా బాబు, ఈ మందులు వాడు 1000 రూపాయలు ఫీజు. ఏటి ఒక పోటీకి అయ్యా? అబ్బా తొందరగా ఇచ్చేయండి. వాంతుకు 200, ఎన్ని వాంతులు? 3 వాంతులు 600, నా ఫీజు 400. సరిపోయింది కదా. మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. తప్పకుండా. ఇంజక్షన్కే చేయకు, దేనికి చేయకు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళరా. థ్యాంక్ యూ. పదా చూసారా, ఒక్క ఇంజక్షన్ చేస్తే చాలు 100 సార్లు చేసినట్టే. దట్ ఈస్ లపాకీరావు. బాయ్. మరదలి మాటల్లో మందారం జారిందే. జడ్జెస్ ఎలా ఉంది షేకింగ్ శేషుస్ షేకింగ్ స్కిట్? నాగబాబు సార్. శేషు సార్, ఎఫర్ట్స్ పెట్టావు కానీ డల్ అయిపోయింది స్కిట్. ఇంకొంచెం పెప్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. కొంచెం బెటర్మెంట్ ట్రై చేయి నెక్స్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్. రోజా గారు. శేషు గారు, మీ ఎంట్రీ బాగుంది. రాననుకున్నారా? టీమ్ లీడర్ గారు రాలేని అనుకున్నారు. ఎంట్రీ చాలా బాగుంది. ఆ తర్వాత నిజంగా తెలివైన డాక్టర్,
పల్స్ కన్నా పల్స్ చూసి వైద్యం చేయటం బాగుంది. Okay viewers, so let's begin the Fatafat fun round. హరీష్, ఇది యాక్చువల్గా ఇండస్ట్రీలో జరుగుతున్న జోక్ సార్. అంటే నాకు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరు చెప్పారు, ఒక నాగుపాము సినిమా, ఒక నాగుపాము పగబడితే ఎలా ఉంటుందని ఆ సినిమా దాంట్లో ఆ షూటింగ్ అప్పుడు ఏం జరిగిందంటే, ఒక కాస్ట్యూమర్ షూటింగ్కి వెళ్తే ఒక పాము ఒకరిని చేజ్ చేస్తుంటది. అయితే వాడి షర్ట్ కంటిన్యూటీ మిస్ అయింది అనమాట. అయితే అప్పుడు డైరెక్టర్ దగ్గరికి భయపడుతూ వెళ్ళాడు, సార్ అది ఆ షర్ట్ కంటిన్యూటీ మిస్ అయింది, మరి ఎలా అంటే, సర్లే డబ్బింగ్ లో చూసుకుందాం అన్నాడు. అనగానే డబ్బింగా ఈయనేంటి కాస్ట్యూమ్ మిస్ అవుతుందో గ్రాఫిక్స్ అనాలి ఇంకేదైనా కట్ చేస్తాను డబ్బింగ్ అంటాడేంటి అనుకుని వెళ్ళాడు. తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఏదో ఆడితే ఇటు సడన్గా గుర్తొచ్చింది, అర్రే ఆ సినిమాకి ఒక రోజు వెళ్ళాను కదా నేను, అసలు చూద్దాం ఏమైందని వెళ్ళాడు. అయితే ఒక సీన్ ఒకటి గ్రీన్ షర్ట్ వేసుకుని పరిగెత్తున్నాడు, ఇదే సీన్ అని చెప్పి పాము వెంట పడుతుంది. సడన్గా ఒకటి కింద పడ్డాడు, వాడు రెడ్ షర్ట్ వేసుకుని పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుందని చూస్తుంటే పాము దగ్గర స్క్రీన్ ఫ్రీజ్ చేసి పాము మైండ్లో ఇలా అనుకుంటుంది, యారా షర్ట్ మారిస్తే గుర్తుపట్టాలనుకున్నావా అని చెప్పి మళ్ళీ చేసి కంటిన్యూ చేసి. ఇది మ్యానిపులేట్ చేసేట్టు కాదు, సౌత్ థియేటర్ అంటారు. ధనరాజ్ బేసిక్ గా జబర్దస్త్ చాలా మంది ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. ఏడుగొండల గారికి మరి ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలంటే ఒక హైదరాబాద్ లో దొరకరు, రకరకాల ప్లేసులకు వెళ్తే దొరుకుతారని ఆయన ఒక రాజమండ్రి, వైజాగ్ అలాంటి ప్రాంతాలు వెతికి ఒక రోజు రాత్రి కూర్చుంటే ఒక అభిమాని వచ్చి గుర్తు పెట్టారు, ఏడుగొండల గారు. మీరు ఏడుగొండల గారు కదండి? అవునండి. ఎన్ని రోజులు ఉంటున్నారు? ఎందుకు కొత్తోడు ఎంకరేజ్ చేయడం ఎందుకని, నేను రేపు వెళ్ళిపోతున్నారా మీరంటే ఆవిడకి ఎంత ఇష్టం తెలుసా ఈయనకి. ఇంకా అప్పుడు ఎవరికి నేను ఒక 4 రోజులు ఉంటున్నానే, మీరు వచ్చారు, మీరు టీవీలో మీ పేరు చెప్తే ఆవిడ ఎగిరి గంతేస్తుంటది. అవునా? ఆవిడ ఎలా ఉంటారని అండి. దేవదాస్ సినిమా రిలీజ్ ఇలియానా కాదండి, మరి అంత ముందు కూడా చేశారండి ఒక సినిమాలో, అనుష్క కాదండి, ఎవరండి? రమాప్రభా గారు అండి. అచ్చు అలాగే ఉంటారు. నీ అబ్బా రమాప్రభా గారి కోసం నాకు ఇంతసేపు చెప్పావని నేను నేర్పాను. వండర్స్, వేణు వండర్స్. ఫ్యాన్స్ లో రకరకాల ఫ్యాన్స్ ఉంటారు సార్, ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. మొన్న వైజాగ్ వెళ్తాను సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎవరో వచ్చి మీరు సినిమా యాక్టర్ సార్, మీరు వేణు అప్పా మొన్న చూశాను సార్ మొన్న రభస సినిమాలు మీరు అద్దరు కొట్టారు సార్. రభస నేను చేయలేదు సార్, మొన్న నా అత్తారింటి సార్ భలే చేశారు సార్, జబర్దస్త్ చేశారు కదా సార్. లక్క సార్ ఈరోజు మిమ్మల్ని కలిశారు సార్. సార్ ఒక్క ఫోటో లేదు సార్, నాకు గట్టిగా ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ అయిపోయింది సార్, వెళ్ళాలి ప్లీజ్ సార్, ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చాను సార్, ఒక్క ఫోటో. సరే రండి అన్నా. లేదు సార్ మీతో దిగడం కాదు, మా ఫ్యామిలీ నేను మా భార్యలో పడతా, మీరు ఫోటో తీయండి, వేణు ఫోటో తీయని చెప్పుకుంటా ఉన్నాడు. షేకింగ్ శేషు. మన వేణుగారు చెప్పినట్టు ఫ్యాన్స్ తోటి మాత్రం భలే ఇబ్బందిగా ఉంటుందండి. ఒక ఆయన ఒక మంచి రౌడీ షీటర్లో ఉన్నాడండి. ఆయన సుమో డ్రైవ్ చేసుకుంటూ సీరియల్లో చేస్తున్నాను, కారాపు కారాపమనడం ఆపానండి. కింద దిగో, ఏమైంది సార్ ఏమైంది, కిందాకి దిగా అని దిగాను. ఈ అమ్మ జబర్దస్త్ భలే చేస్తావు అన్నాను. ఫోటో దిగు, పో బండేసు పో. చాలా సంతోషం ఆయన. మన సుధాకర్ చెప్తాడండి. ఇద్దరు భార్య భర్తలండి. భర్త అప్పుడే ఉదయాన్నే లేచాడు, భార్య వంటగదిలో వంట చేసుకుంటుంది. భర్త లేవగానే భార్యతో మాట్లాడుతున్నాడు, సుశీల ఏంటండి ఒక్కసారి రా. వచ్చాను చెప్పండి. ఏమీ లేదు, రాత్రి ఒక అద్భుతమైన కళ వచ్చింది తెలుసా? ఏం కళండి అది? మన పక్కింటి పంకజం నా కళ్ళలోకి వచ్చిందే. ఒక్కతో వచ్చింది కాదు. అవును, ఎందుకలా తెలుసు? వాళ్ళ ఆయన నా కళ్ళకి వచ్చాడు. రాకెట్ రాఘవ. అసలే ఇక్కడ జోక్ ఏం లేదు, చాలా టెన్షన్ గా ఉంది. అదిగో మళ్ళీ మరి మన ఇండియాలో దోమలు బాగా ఎక్కువైపోయాయండి. ఎంతంటే బీభత్సంగా ఎక్కువైపోయి అందరికీ ఒక ఐడియా వచ్చింది, దీన్ని కూడా మనం ఏదో రకంగా క్యాష్ చేసుకోవాలని చెప్పి దాన్ని ఒలింపిక్స్లో గేమ్గా పెట్టారు. దోమలు బాగా చంపిన వాళ్ళకి అవి ఇస్తారనమాట. సరే, ముందేమో ఒక చైనా వాడికి పెద్ద కత్తిచ్చి వాడిని ప్రవేశపెట్టారు. ఒక 4 దోమలు గాలిలోకి వదిలేరాడు, రఫ్ 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 అనేసి కొట్టేంటారు.
అంతా అయిపోయి చూస్తే 4 దోమలు 8 ముక్కలు అయిపోయి కింద పడిపోయాయంట. ఓ అందరూ చప్పట్లు కొట్టారు, కేక సూపర్. తర్వాత జపాన్ కంట్రీ వాడు వచ్చాడు, వాడికి 2 దోమలు వేసి కొడితే వాడు చక్కేసి ఇలా కొట్టి తీసి పట్టణం కొడితే 6 ముక్కలుగా పడిపోయాయంట 2ను, కేక. తర్వాత మన ఇండియన్ ప్రవేశపెట్టారు. ఇండియా వాడు కళ్ళకి గంతలు పట్టుకుని మరి కత్తి పట్టుకుని వచ్చాడండి. ఒక 2 దోమలు వేస్తే చక్కని తిప్పేసి వెనక్కి వచ్చాడు అంతే. దోమలు 2 జర్రమని గాలిలో ఎగిరిపోయాయంట. ఓడిపోయాడు ఇండియా ఓడిపోయాడు అంట. పిచ్చోళ్ళరా అట్లా పట్టుకుని భూతద్దంలో చూడండి అనంట. చూస్తే ఆ 2టికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసాడంట. So judges, ఫటాఫట్ ఫన్ రౌండ్ లో 10,000 రూపీస్ విన్నర్ ఎవరు? 6 అడుగుల అందగాడు రాకెట్ రాఘవ. Congratulations రాఘవ్ గారు, మీరు గెలుచుకున్నారు 10,000 రూపీస్ ఫర్ యువర్ ఫ్యామిలీ ప్లానింగ్ జోక్. బాయ్స్ స్కోర్స్ చూద్దామా, రండి. Okay, so now it's time to look at the scores. Let's start with Redu Wonders and team Roja garu. Shaking Seshu and team Roja garu. Dhanadhan Dhanraj and team Roja garu. Harish and team Roja garu. Rocket Raghava and team Roja garu. So ivalti performer of the day, Puli Raghava. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నీకు డబుల్ బొనాన్జా, డబుల్ ధమాకా. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే 10,000 rupees from Physicam Laboratories and Orthofit Oil and Syrup and 10,000 rupees from Zabardast. మీ పార్టీ గురించి తర్వాత తెలుసుకుందాం, ఇప్పుడు వెళ్ళి పోజ్ ఇవ్వండి అక్కడ.